రష్యాలో జరిగినటువంటి ఒక తీవ్రవాద దాడి ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి దాడి ఇది. ఎందుకంటే ఒక సంగీత ప్రదర్శన పైన జరిగిన దాడిలో 140 మందికి పైగా చనిపోయారు. ఇది రష్యాకు పశ్చిమ దేశాలకు మధ్య ఒక మేజర్ కాంట్రవర్సీగా రూపాంతరం చెందుతోంది. కారణం ఏంటంటే ఈ దాడికి పాల్పడింది ఎవరు అని. రష్యా వాదించేది దీని వెనకాల ఉక్రెయిన్ ఉండవచ్చు అని రష్యా ఆరోపిస్తోంది. సో యుక్రెయిన్ మాత్రం మాకు సంబంధం లేదు అని ప్రకటించింది. రష్యా అనుమానము పశ్చిమ దేశాల వైపు కూడా ఉంది. అంతకుముందు నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్లో కూడా డ్యామేజ్ జరిగినప్పుడు కూడా ఇదే రకమైన వాద ప్రతివాదాలు వచ్చాయి. అమెరికానే ఈ పని చేసింది అని రష్యా ఆరోపించింది. రష్యానే కాదు, అమెరికాకు చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్ పులిట్జర్ అవార్డు విన్నర్ అయిన సీమోర్ హర్ష్ కూడా ఒక బ్లాగ్ పోస్ట్లో ఇది అమెరికా పని అంటూ ఇండికేట్ చేశారు. సో కానీ అమెరికా దాన్ని ఖండించింది, తనకు సంబంధం లేదు అని. బట్ కారణం ఏదైనా ఇప్పుడు మరోసారి రష్యాకు వెస్ట్కు మధ్య ఈ దాడి ఈ టెర్రర్ అటాక్ వల్ల ఎవరు కారణము అనే దానిపై చర్చ నడుస్తుంది. ఇంకోవైపు ఏమో ఐఎస్ఐఎస్ ఖొరసాన్, ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసే ఐఎస్ఐఎస్ విభాగము, వీరు కూడా ఈ దాడిలో ఉండవచ్చు అని మరో అనుమానం. ఎందుకంటే రష్యా గతంలో చెచెన్ ఇస్లామిక్ తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్న దేశం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో రష్యా ఉన్నటువంటి సంబంధాలు కూడా మనకు తెలుసు. అందువల్ల తాలిబాన్లతో రష్యా సంబంధాలని ఐఎస్ఐఎస్ ఖొరసాన్ వ్యతిరేకిస్తుంది. సో అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా తాలిబాన్ పట్ల కొంత సాఫ్ట్గా ఇరాన్, ఈ దేశాలు ఉన్నాయి. సో అందువల్ల ఇది ఐఎస్ఐఎస్ పనా, ఉక్రెయిన్ పనా, లేదా వెస్ట్రన్ కాన్స్పిరసీ పశ్చిమ దేశాల కుట్ర, ఇలాంటి రకరకాల థీరీస్ ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ఇది తేలేది కాదు. ఎందుకంటే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎ క్యాజువాలిటీ ఇన్ వార్. యుద్ధం జరుగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అనుమానాలతో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అందువల్ల ఫైనల్గా ట్రూత్ వస్తుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ దేశమైనా తమకు అనుకూలంగా దీన్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కొరకు ప్రయత్నం చేస్తుంది. నిజం తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని దాచిపెట్టి తమ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ను కోరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మాస్కో రష్యా అధ్యక్షుడు పుటిన్ అనుదాడి అనే భాష కూడా మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్ విల్ హ్యాపెన్? అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు కావచ్చు అని అంటున్నారు. ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన నాటో వాళ్ళు బిల్లులు కట్టకపోతే నేనే రష్యాను యూరోపియన్ దేశాలపైన ప్రొవోక్ చేస్తానంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణికి ఇది చేరుతోంది. కానీ మనకు అర్థం కావాల్సింది, ఇందులో సాధారణంగా చనిపోయింది ఆ సాధారణ ప్రజానికం. అందువల్ల టెర్రరిజానికి ఏ రకమైన జస్టిఫికేషన్ ఇవ్వకూడదు. అది దానికి మతం ప్రాతిపదికనో, జియో పాలిటిక్స్ ప్రాతిపదికనో ఏ రకమైన జస్టిఫికేషన్కు అవకాశం లేదు. ఎందుకంటే టెర్రరిజం ఈజ్ ద ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ. మానవత్వానికి ప్రమాదకరం, మానవాళికి శత్రువు. అందువల్ల రష్యా ఇప్పటికైనా, రష్యా కానీ అమెరికా కానీ దీన్ని స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కాకుండా రియాలిటీ ఎవరు అని అర్థం చేసుకొని ఆ రియాలిటీ ప్రకారం యాక్ట్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇది గొంతెమ్మ కోరిక అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే ప్రపంచం మనకు తెలుసు, అమెరికాకు రష్యాకు మధ్య చీలిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి వర్షన్ వాళ్ళే చెప్తారు తప్ప రియాలిటీ అర్థం కాదు. అట్లీస్ట్ ఈ ఉక్రెయిన్ వార్ గనక ఆపగలిగితే ఇలాంటి అనుమానాలకైనా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఈ దాడి ఎవరు జరిగింది అని తెలియడం చాలా సులభం, చాలా కష్టం.
తెలిసినా దాన్ని నిజాయితీగా ఒప్పుకుంటారనేది కష్టం. అట్లీస్ట్ ఉక్రెయిన్ వార్ అనేది లేకపోతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు పోకుండా ఉండే అవకాశమైనా ఉంటుంది. అందువల్ల ద టైమ్ హస్ కమ్ టు ఎండ్ ద వార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్లు దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఇది యుద్ధ కాలము కాదు, శాంతి, ప్రగతి, సహకారానికి సందర్భం. అందువల్ల ఇలాంటి వార్ సిచ్యువేషన్ ఉంటే ఏ చిన్న సంఘటన అయినా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ పోయే ప్రమాదం ఉంటుంది. అనుమానాలతో భయంకరమైనటువంటి ప్రమాదకర దాడులకు కూడా అవకాశం ఉంది.